అండ్ లాస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మీకు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అండ్ అట్లాగే మీకు షంట్ మోటార్ మీద మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి సో డీసీ షంట్ మోటార్ A DC shunt motor is rated at 220 volts, 15 kilowatts and 1500 rpm and has MI load efficiency వచ్చేసి మనకి అంటే ఒక DC మోటార్ తీసుకుంటే DC మోటార్కి వచ్చేసి మనకి రేటెడ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 220 volts ఇస్తున్నాడు అండ్ అట్లా 220 volts అన్నాడు అండ్ అట్లాగే అండ్ మనకి 220 volts అండ్ అట్లాగే 15 kilowatts అండ్ ఇంకేమన్నాడు మనకి 1500 rpm తో మనకి రన్ అవుతుంది అండ్ అట్లాగే మనకి ఎఫిషియన్సీ వచ్చేసి 90% ఎఫిషియన్సీ ఉంది అంటున్నాడు అనమాట. ఇట్స్ ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 110 ohms అండ్ అట్లాగే ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చేసి 0.25 ohms అని ఇచ్చాడు. అండ్ ఏంటి డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఏంటి అంటే మనకి ఎక్స్టర్నల్గా యాడ్ చేసిన మనకి రెసిస్టెన్స్ని అంటే సో మన ఎక్స్టర్నల్గా మనం సిరీస్ మనం యాడ్ చేసిన సిరీస్లో మనం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నమాట. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్సర్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్. సో ఏంటి ఆర్మేచర్కి మనం ఎక్స్టర్నల్గా సిరీస్లో కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ద పవర్ లాస్ట్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్ టు రెడ్యూస్ ద 100 rpm. ఏంటంటే మనకి 100 rpm దగ్గర ఒకవేళ మనకి మెషిన్ ఇప్పుడు ఎంత మనకి మోటార్లు ఇప్పుడు ఎంత స్పీడ్తో రన్ అవుతుంది 1500 స్పీడ్తో మనకి మోటార్ అనేది రన్ అవుతుంది కదా. ఇన్ కేస్ మనకి పవర్ అనేది స్పీడ్ అనేది మనకి 1500 rpm నుంచి 1000 rpmకి రెడ్యూస్ అయిన తర్వాత మనకి అక్కడైన పవర్ లాస్ని కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. వెన్ ద లోడ్ టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద స్పీడ్. ఫస్ట్ కండిషన్ ఏంటి లోడ్ టార్క్ అనేది మనకి ఇండిపెండెంట్ ఆఫ్ ద స్పీడ్కి మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది లోడ్ టార్క్. అండ్ అట్లాగే లోడ్ టార్క్ వచ్చేసి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్. సో లోడ్ టార్క్ ఫస్ట్ వన్ ఏంటి స్పీడ్కి ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ అట్లాగే మనకి లోడ్ టార్క్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్కి మనకి లోడ్ టార్క్ అనేది ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. సో ఏమన్నాడు మనకి మోటార్ యొక్క స్పీడ్ ఇచ్చేసాడు, వోల్టేజ్ ఇచ్చాడు అండ్ పవర్ ఇచ్చాడు అండ్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి ఏమన్నాడు అంటే మన ఎక్స్టర్నల్గా ఆర్మేచర్కి ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఆర్మేచర్కి మనం సిరీస్లో ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ యొక్క వాల్యూని మనం క్యాల్కులేట్ చేయమన్నమాట. సో క్యాల్కులేట్ చేయమని మనకు కండిషన్స్ ఇచ్చాడు. ఏం కండిషన్స్ ఇచ్చాడు లోడ్ టార్క్ అనేది మనకి స్పీడ్కి ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ అట్లాగే మనకి లోడ్ టార్క్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటి స్పీడ్కి స్క్వేర్ ప్రపోర్షనాలిటీ టు ద స్క్వేర్ అంటే అది బట్ ఏంటి లోడ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్. సో ఫస్ట్ డేటా చూడండి గివెన్ డేటా చూస్తే మనకి వోల్టేజ్ ఇచ్చాడు, నెక్స్ట్ పవర్ ఇచ్చాడు, నెక్స్ట్ N1 ఎంత ఇచ్చాడు 1500 rpm ఇచ్చాడు కదా 1500 rpm ఇచ్చాడు. N2 ఇచ్చాడు, N2 ఎంత ఇచ్చాడు 1000 అంటే మనకి స్పీడ్ అనేది 1500 నుంచి 1000కి మనకి ఇప్పుడు రెడ్యూస్ అయింది. సో రెడ్యూస్ అయిన స్పీడ్ N2 అండ్ RSH. సో షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు 110 ohms ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు కదా ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 0.25 ohms ఇచ్చాడు. అండ్ ఎఫిషియన్సీ కూడా 90% ఎఫిషియన్సీ అండ్ అట్లాగే మనకి మోటార్ అవుట్పుట్ వచ్చేసి 1000 watts ఇచ్చాడు. సో మనకి ఏంటి అంటే మనకి మోటార్ ఎఫిషియన్సీ అంటే ఫార్ములా ఏంటి అవుట్పుట్ బై ఇన్పుట్ చేస్తే మనకు వచ్చేది ఎఫిషియన్సీ వస్తుంది. కాకపోతే మనకి అవుట్పుట్ వాల్యూ ఇచ్చాడు ఎఫిషియన్సీ వాల్యూ ఇచ్చాడు. సో efficiency is equals to
అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. మనకి ఇప్పుడు ఏంటి అవుట్పుట్ వాల్యూ తెలుసు అవునా, ఇన్పుట్ ఎఫిషియన్సీ వాల్యూ తెలుసు. సో మనకి ఇన్పుట్ తెలియాలి అంటే ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఎఫిషియన్సీ చేస్తున్నాం. సో మనకి ఏంటి ఇప్పుడు అవుట్పుట్ ఎంత 10 into 10⁻³ అవునా వాట్స్ బై ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు 0.9 ఇచ్చాడు కదా. సో రెండింటిని మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది మోటార్ ఇన్పుట్ వాల్యూ వస్తుంది. సో మోటార్ ఇన్పుట్ వాల్యూ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ ద మోటార్ ఇన్పుట్ మాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐఎల్ లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సార్ లైన్ కరెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో లైన్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు వచ్చిన మోటార్ ఇన్పుట్. సో మోటార్ ఇన్పుట్ ఎంత వచ్చింది 11.11 kV వచ్చింది. ఎఫిషియన్సీ మోటార్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఎఫిషియన్సీ చేస్తే మనకి మోటార్ ఇన్పుట్ వచ్చింది కదా. సో ఆ వచ్చిన ఈ మోటార్ ఇన్పుట్ బై మన వోల్టేజ్ చేస్తే మనకు వచ్చేది లైన్ కరెంట్ మాట. సో మనకి లైన్ కరెంట్ వచ్చింది కదా. అండ్ చూడండి ఇది మనకి ఏంటి షంట్ మోటార్ యొక్క డయాగ్రామ్ అవునా. సో ఆర్మేచర్ అండ్ మనకి ఆర్మేచర్కి మనం ప్యారలల్గా మనం ఏం కనెక్ట్ చేస్తాం షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం కదా. సో షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ మనం ఎప్పుడైతే మనకి ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తామో అది వచ్చేసి మనకి ఏంటి షంట్ మోటార్ కదా. మనకి ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటి షంట్ మోటార్ ఇచ్చాడు కదా. సో దిస్ ఇస్ ద లోడ్ కరెంట్. సో లోడ్ నుంచి మనకి ఎట్లా వస్తుంది ఐఎస్హెచ్ ప్లస్ ఐఏ కదా. నెక్స్ట్ ఐఎస్హెచ్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్. సో లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ ప్లస్ షంట్ ఫీల్డ్ కరెంట్ కదా. సో మనకి ఐఎస్హెచ్ తెలియాలి అవునా. సో ఫస్ట్ ఐఎస్హెచ్ తెలియాలి అంటే ఐఎస్హెచ్ అంటే ఫార్ములా ఏంటి వోల్టేజ్ బై మనకి షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ చేస్తే సో వోల్టేజ్ అక్రాస్ ద ఆర్మేచర్ బై షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ చేస్తే మనకు వచ్చేది ఎంత ఏమొస్తుంది ఐఎస్హెచ్ వస్తుంది కదా. సో వోల్టేజ్ ఎంత మనకి వోల్టేజ్ వాల్యూ కూడా ఇచ్చాడు. వోల్టేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 220 volts ఇచ్చాడు కదా. సో 220 బై ఆర్ఎస్హెచ్. సో షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 110 ఇచ్చాడు. 220 బై 110 చేస్తే మనకు వచ్చింది ఐఎస్హెచ్ వచ్చింది అంటే అది ఇప్పుడు షంట్ ఫీల్డ్ కరెంట్ వచ్చింది అవునా. నెక్స్ట్ మనకి షంట్ ఫీల్డ్ కరెంట్ లోడ్ కరెంట్ ఫార్ములా ఏంటి ఐఎల్. చూడండి ఈ లోడ్ కరెంట్ మనకి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది ఐఎస్హెచ్కి అండ్ అట్లాగే ఐఏకి కదా. నథింగ్ బట్ ఎట్లా ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంటి ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఏ కదా అవునా. మన ఐఎస్హెచ్ అంటే ఏంటి వోల్టేజ్ అక్రాస్ ద సో నథింగ్ ఏంటి సప్లై వోల్టేజ్ V బై ఆర్ఎస్హెచ్. సో V బై వోల్టేజ్ అక్రాస్ ద ఆర్మేచర్ బై షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్. సో అంటే నథింగ్ 220 బై ఆర్ఎస్హెచ్. సో ఆర్ఎస్హెచ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 110 ఇచ్చాడు. 220 బై 110 చేస్తే మనకు వచ్చింది 220 బై 110 చేస్తే మనకి ఎంత వచ్చింది 2 amperes వచ్చింది. అదే మనం ఇండికేట్ చేస్తామంట ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ కరెంట్ ప్లస్ షంట్ ఫీల్డ్ కరెంట్. సో దీని నుంచి మనం ఆర్మేచర్ కరెంట్ ఐఎల్ తెలియదు మనకి ఇప్పుడు ఏంటి ఐఎల్ వాల్యూ తెలుసు అవునా. ఐఎల్ వాల్యూ తెలుసు ఐఎస్హెచ్ వాల్యూ తెలుసు. సో ఐఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్ అవుతుంది కదా. ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. సో ఐఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇన్పుట్ బై మనకి వోల్టేజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 50.50 వచ్చింది కదా. ఈ 50.50 మైనస్
సో 50.50 మైనస్ మనకి ఐఎస్హెచ్ వాల్యూ ఎంత 2 ఆంపియర్స్ వచ్చింది కదా, 2 చేస్తే మనకి ఎంత వచ్చింది 48.50 ఆంప్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ1 క్యాలిక్యులేట్ చేయాలి. సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన ఫార్ములా ఏంటి, ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ ఐఏఆర్ఏ. అవునా? సో మనకి వోల్టేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 220 ఇచ్చాడు కదా, 220 మైనస్ ఐఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 48.50 ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, సో 0.25 ఇచ్చాడు. అవునా? సో ఇంటూ 0.25. సో చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ వాల్యూ వస్తుంది. అవునా? సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, నౌ బ్యాక్ ఈఎంఎఫ్ కరస్పాండింగ్స్ టు ద 1000 ఆర్పిఎం. ఇప్పటివరకు మనకి దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం 1500 ఆర్పిఎం కి ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా? అది కాదు, ఇప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ వచ్చేసి మనకి 1000 ఆర్పిఎం కి బ్యాక్ ఈఎంఎఫ్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు మనకి యాక్చువల్ షంట్ మోటార్కి ఏంటి, ఈబీ ఈజ్ ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 కదా, అంటే నథింగ్ బట్ స్పీడ్ అనేది మనకి, సో స్పీడ్ ఎట్లా ఉంటుంది బ్యాక్ ఈఎంఎఫ్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అవునా? సో ఈబీ1 బై ఈబీ2 అంటే నథింగ్ బట్ ఏంటి మనకి ఇప్పుడు స్పీడ్ n1 ఇచ్చాడు n2 ఇచ్చాడు. సో దాని నుంచి మనకి ఈబీ1 వాల్యూ తెలుసు, ఈబీ1 తెలిసిన తర్వాత మన n1 n2 ఈబీ1 ఈబీ2 అంటే ఈబీ1 డేటా కూడా తెలిసింది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఈబీ1 చూడండి, ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఈబీ1ని క్యాల్కులేట్ చేసాం. అవునా? మనకి బేసిక్గా ఫార్మ్ ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 కదా. అవునా? సో షంట్ మోటార్లో మనకి ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ. అవునా? మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, n1 వాల్యూ ఇచ్చాడు, n2 వాల్యూ ఇచ్చాడు, n1 ఇచ్చాడు, n2 ఇచ్చాడు. అవునా? ఇప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈబీ2 బై ఈబీ1 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై n1 అట. అదే ఇక్కడ చేస్తున్నా, ఈబీ1 బై ఈబీ2 ఈజ్ ఈక్వల్స్ టు n1 బై n2. సో దీని నుంచి మనం ఈబీ2ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈబీ2ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈబీ1 ఇంటూ n2 బై చూడండి EB1 by EB2 that equal to N1 by N2. అవునా? మనం ఆల్రెడీ EB1 వాల్యూని క్యాల్కులేట్ చేసేసాం. మనకి N1 వాల్యూ తెలుసు, N2 వాల్యూ తెలుసు. ఓన్లీ మనం క్యాల్కులేట్ చేయాల్సిన ఇంకేం మిగిలింది, మనకి EB2 క్యాల్కులేట్ చేయాలి. సో మనం EB2 క్యాల్కులేట్ చేయాలి అంటే ఏమవుతుంది, సో EB2 ఈక్వల్ టు EB1 ఇంటూ N2 బై N1. సో ఇది ఎట్లా అయిందంటే ఈ EB1ని ఈ EB2ని ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళండి. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళేది ఎట్లా ఉంది, డినామినేటర్లో ఉంది కదా. సో ఎప్పుడైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో ఉందో మనకి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ EB2 డినామినేటర్లోది ఇటువైపుకి వెళ్ళేటప్పటికి ఏమైంది, న్యూమరేటర్లోకి వెళ్ళింది. అవునా? అంటే అదే బట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ EB2 అయింది. అవునా? సో EB1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే నథింగ్ బట్ ఎట్లా అంటే EB1 ఈక్వల్ టు EB2 ఇంటూ N1 బై N2. అవునా? సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఈ EB2 కావాలి కదా. సో EB2 కావాలి అంటే EB1 ఇంటూ N2 బై N1 చేస్తే మనకి ఇక్కడ EB2 వచ్చింది. సో అలా మనం ఇక్కడ EB2 వాల్యూ అనేది మనం వేసామన్నమాట. ఇప్పుడు మనకి EB1 తెలుసు. EB1 ఎంత వచ్చింది, 207.87 వచ్చింది ఇంటూ మనకి N1 స్పీడ్ అనేది 1500 స్పీడ్ నుంచి మనకి 1000 స్పీడ్కి రెడ్యూస్ అయింది అన్నాడు. అంటే 1500 అనేది మనం N1 కింద నోట్ చేస్తాం, 1000 అనేది మనం N2 కింద నోట్ చేస్తాం. సో అంటే నథింగ్ బట్ N2 వచ్చేసి మనకి 1000,
అండ్ N1 వచ్చేసి మనకి 1500. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 138.58 వోల్ట్స్ అనేది వచ్చిందన్నమాట. సో బట్ మనకి EB2ని క్యాల్కులేట్ చేసాం అవునా. EB1 వచ్చేసింది మనకి, EB2 వచ్చింది. కాకపోతే మనకి EB2 ఫార్ములా ఏంటి, EB2 ఈజ్ ఈక్వల్స్ టు B మైనస్ IARA ఫార్ములా యాక్చువల్గా. కాకపోతే ఏమన్నాడు మనకి ఫస్ట్ యాక్చువల్గా మనం షంట్ మోటార్కి నార్మల్గా కనెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నాడు, సెకండ్ కండిషన్ మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం షంట్ మోటార్కి ఎక్స్టర్నల్గా అంటే ఆర్మేచర్కి మనకి ఏమంటున్నాడంటే ఎక్స్టర్నల్గా ఒక రెసిస్టెన్స్ని మనం యాడ్ చేసా అంటున్నాడు. ఎక్కడ అది బట్ అందుకని చెప్పేసి మనం ఇక్కడ EB2 ఈజ్ ఈక్వల్స్ టు B మైనస్ IARA. నార్మల్ కండిషన్లో మనకు ఒక బ్యాక్ ఈఎంఎఫ్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేసామో అప్పుడు మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ EB2 వస్తుంది కదా, అది EB2 ఈజ్ ఈక్వల్స్ టు B మైనస్ IA ఆఫ్ RA ప్లస్ R ఎక్స్టర్నల్ మాట. సో మనకి EB2 ఎంత వచ్చింది, 138.58 వచ్చింది కదా. 138.58 ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ 220 మైనస్ 50.50 ఆఫ్. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.25 ఇచ్చాడు. సో కాకపోతే మనకి ప్లస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ తెలియదు కదా, మన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో R ఎక్స్టర్నల్, ఇప్పుడు R ఎక్స్టర్నల్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో R ఎక్స్టర్నల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలని దీన్ని సింప్లిఫై చేస్తాం. మళ్ళీ ఏమవుతుంది, 138.58 ఈజ్ ఈక్వల్స్ టు 220 మైనస్ 50.50 ఇంటూ 0.25 మైనస్ 50.50 ఇంటూ R ఎక్స్టర్నల్. సో చేసి దాని నుంచి మనకి ఏమొస్తుంది, ఈ R ఎక్స్టర్నల్ వాల్యూని ఇటు సైడ్కి తీసుకొచ్చేస్తే మనకి వచ్చేది R ఎక్స్టర్నల్. దీన్ని సింప్లిఫై చేయండి, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు R ఎక్స్టర్నల్ వాల్యూ అనేది వస్తుంది. ఎట్లా అంటే EB2 ఎంత వచ్చింది, EB2 ఎంత వచ్చింది, 138.58 వచ్చింది కదా, 138.58 అది మరి 138.58 ఈక్వల్ టు B ఎంత 220 మైనస్ IA వాల్యూ ఎంత వచ్చింది 50.50 ఆఫ్ RA ఎంత ఇచ్చాడు 0.25 ఇచ్చాడు ప్లస్ మనకి ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ తెలియదు కదా అందుకనే R ఎక్స్టర్నల్ అన్నమాట. సో R ఎక్స్టర్నల్ అంటే మనకి ఇప్పుడు ఏం వస్తుంది 138.58. సో 138.58 ఈక్వల్ టు 220 మైనస్ అంటే దట్ ఈక్వల్ టు 220 మైనస్ 50.50 ఇంటూ 0.25 చేయండి. సో మీకు ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది. సో సమ్ వాల్యూ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పర్టికులర్ వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చిన తర్వాత ప్లస్ మళ్ళీ 50.50 ఇంటూ REX అంటే 50.50 ఇంటూ REX. సో ఇప్పుడు ఏం చేస్తారు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ REX వాల్యూ ఉన్నాయి కదా 50.50 REX ఉన్నాయి కదా. సో దాన్ని ఏం చేస్తారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళి ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తారు. ఈ వాల్యూస్ని సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూని మీరు సింప్లిఫై చేస్తారు. సో సింప్లిఫై చేసిన తర్వాత ఇటువైపు ఉంది కదా 50.50 దాన్ని మళ్ళీ మీరు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తారు. అంటే ఇదే పాజిటివ్లో ఉంది కదా ప్లస్ 0.5 ఉంది కదా ఇటువైపు వచ్చేటికి మైనస్ 50.50 అవుతుంది. సో దాన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది R ఎక్స్టర్నల్ వాల్యూ అనేది మీకు వస్తుందన్నమాట. అండ్ ఏంటి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ లాసెస్. సో ఆర్మేచర్ సర్క్యూట్లో మనం పవర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పవర్ లాస్ అంటే మనకి లాసెస్ ఏంటి మన ఫార్ములా అంటే I2R కదా మనకి ఫార్ములా. కాకపోతే మనకి ఇక్కడ ఏమన్నాడు
ఆర్మేచర్ రెసిస్టెన్స్ తో పాటు మనకి ఎక్స్టర్నల్ గా వేరే ఇంకొక రెసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తా ఉంటున్నాడు. నథింగ్ బట్ ఎట్లా అంటే ఇక్కడ ఆర్మేచర్ ఉంది కదమ్మా, ఈ ఆర్మేచర్ దగ్గర మనం ఎక్స్టర్నల్ గా ఇంకో రెసిస్టెన్స్ ని యాడ్ చేసాం. సో రెసిస్టెన్స్ యాడ్ చేసిన తర్వాత సో ఆర్మేచర్ IA ఇంటూ IA స్క్వేర్ ఆఫ్ RA ప్లస్ మనం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అది 50 IA స్క్వేర్ ఎంత వచ్చింది మనకి, IA వాల్యూ ఎంత వచ్చింది 50.50 వచ్చింది కదా. 50.50 హోల్ స్క్వేర్ ఇంటూ RA ప్లస్ RA ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 0.25 ప్లస్ R ఎక్స్టర్నల్ వాల్యూ ఎంత 1.365. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1.6125. నథింగ్ బట్ ఏంటి అంటే 0.25 ప్లస్ 1.362. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది 1.612 వచ్చింది అన్నమాట వాల్యూ. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో మనకి ఇప్పుడు ఏంటి 50.50 హోల్ స్క్వేర్ ఇంటూ 1.612 చేస్తే మనకి ఎంత వచ్చింది 4.11 కిలో వాట్స్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ద టోటల్ పవర్ లాస్ ఆఫ్ ద ఆర్మేచర్ సర్క్యూట్. సో ఆర్మేచర్ సర్క్యూట్ యొక్క పవర్ లాస్ వెన్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తే. సో వెన్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ యాడెడ్. సో ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తామో సో యాడ్ చేసినప్పుడు మనకి వచ్చిన పవర్ లాస్. సో మనకి ఫస్ట్ కండిషన్ కూడా ఇచ్చాడు ఏంటి, స్పీడ్ ఈస్ సో గివెన్ దట్ T ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ అన్నాడు. బట్ కాకపోతే మనకి షంట్ మోటార్లో ఏంటి T ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 5 ఇంటూ IA కదా. అవునా, మనకు కాకపోతే మనకి ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి T ఈస్ ప్రపోర్షనల్ టు ఓన్లీ IA వేస్తాం. అవునా, ఇక్కడ ఏమన్నాడు T అనేది ప్రపోర్షనల్ టు N అన్నాడు. అవునా, అండ్ అట్లాగే మనకి T ఈస్ ప్రపోర్షనల్ టు IA. సో మనం ఎట్లా రాసుకోవచ్చు డైరెక్ట్గా ఆర్మేచర్ కరెంట్ IA ఈస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ అని మనం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే T ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N దట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ IA. సో ఈ కండిషన్లో మనం రాసుకోవచ్చు IA ఈస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ N అని రాసుకోవచ్చు కదా. అవునా, సో అదే మనం ఇక్కడ రాసాం IA ఈస్ ప్రపోర్షనల్ టు N అని. సో అట్లాగే మనకి IA సో IA యొక్క వాల్యూ ఎంత 1500 స్పీడ్ RPM దగ్గర 1500 చూడండి 1500 స్పీడ్ RPM దగ్గర మనకి ఎంత అన్నాడు 50.58. అమ్మ ఇది 15,000 RPM కాదు 1500 RPM. ఇది వచ్చేసి 1500 RPM. సో 1500 RPM దగ్గర మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 50.50 వచ్చింది. అవునా, దెన్ IA డాష్ కరస్పాండింగ్స్ టు అంటే 1500 RPM దగ్గర మనకి కరెంట్ వచ్చేసి మనకి 50.50 వచ్చింది. అండ్ మనకి 1500 నుంచి మనకి 1000కి డిక్రీజ్ అయినప్పుడు మనకి సో మన 1500 నుంచి మనకి స్పీడ్ ఎంత 1000కి డిక్రీజ్ అయింది అంటాడు కదా. ఇప్పుడు వరకు మనం 1500 స్పీడ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 1000 స్పీడ్కి డిక్రీజ్ అయినప్పుడు వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో మనకి IA ఈజ్ ఈక్వల్స్ టు సో 1000కి మనకి డిక్రీజ్ అయిన తర్వాత సో 1000కి మనకి డిక్రీజ్ అయిన తర్వాత మనం ఎట్లా చేస్తాము అంటే IA డాష్ అండ్ నథింగ్ బట్ ఏంటి ఫస్ట్ మనం 1500 స్పీడ్ దగ్గర మనకి వచ్చిన కరెంట్ వాల్యూ ఆర్మేచర్ కరెంట్ వాల్యూ IA డాష్ ఇస్ నథింగ్ బట్ అండ్ మనకి ఎంత వచ్చింది 50.50 వచ్చింది కదా. ఆ 50.50 ఇంటూ N2 నథింగ్ బట్ ఏంటి N2 వాల్యూ ఎంత 1000 RPM కదా. 1000 by N1 ఎంత 1500 కదా 1500. సో చేస్తే మనకి ఎంత వస్తుంది IA వాల్యూ 33.6
6 అనేది ఆర్మేచర్ కరెంట్ వస్తుంది ఫర్ 1000 ఆర్పిఎం. సో అండ్ అట్లాగే మనం బ్యాక్ ఈఎంఎఫ్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు వి మైనస్ ఐఏ డాష్ ఆఫ్ ఆర్ఏ ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో దట్ ఈక్వల్ టు బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 138.58 వచ్చింది కదా. చూడండి 138.58 దట్ ఈక్వల్ టు 220 మైనస్ ఐఏ డాష్. సో ఐఏ డాష్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఐఏ డాష్ ప్లస్ మీరు ఐఏ పెట్టుకోండి, లేకపోతే ఐఏ ఎంత వచ్చింది ఇక్కడ 33.66 వచ్చింది కదా. 33.66 ఆఫ్ ఆర్ఏ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 0.25 ఇచ్చాడు కాబట్టి 0.25 ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తెలియదు, ఎక్కడ 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర కూడా మనకు తెలియదు. ఇప్పటివరకు 1500 స్పీడ్ ఆర్పిఎం దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసాం. బట్ మనం 1000 స్పీడ్కి వచ్చేప్పటికి మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ తెలియదు కాబట్టి మళ్ళీ ఆర్ ఎక్స్టర్నల్. సో మనం ఆర్ ఎక్స్టర్నల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తాం. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఇక్కడ 2.168 ohms వచ్చింది. దిస్ ఈస్ ద ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. నథింగ్ బట్ మన ఎక్స్టర్నల్ 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర మనం యాడ్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 2.168 ohms మాట. అండ్ అట్లాగే మనకి పవర్ లాస్. సో పవర్ లాస్ ఫార్ములా అంటే I2R కదా. సో IA². సో IA ఎంత వచ్చింది మనకి ఇక్కడ 33.66. సో 1000 స్పీడ్ దగ్గర మనకి 33.66 వచ్చింది కదా. 33.66 హోల్ స్క్వేర్ ఇంటూ 0.25 ఆర్ఏ ఎంత 0.25 ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 2.168. సో అంటే అన్నమాట ఏంటి ఇక్కడ ఇదేంటి దట్ ఈక్వల్ టు IA square RA that equal to IA square of RA plus R external. So R external అని కదా అవునా. IA square ఇప్పుడు ఎంత 33.66 హోల్ స్క్వేర్ ప్లస్ RA ఎంత 0.25 ప్లస్ R external resistance వాల్యూ ఎంత ఇచ్చాడు ఎంత వచ్చింది మనకి 2.168 వచ్చింది కదా. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది ఎంత 2.739 kilowatts వచ్చింది. దట్ ఈస్ ద పవర్ లాస్ ఆఫ్ ద ఆర్మేచర్ సర్క్యూట్ when the motor speed is reduced to 1000 rpm అట. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ స్పీడ్ అన్నాడు కదా అవునా. సో ఇది ఫర్ షంట్ మోటార్ సేమ్ T is proportional to IA proportional to N and అట్లాగే IA is proportional to N square కదా. సో N square. సో ఆర్మేచర్ కరెంట్ కరెస్పాండ్స్ టు 1000 స్పీడ్ ఆర్పిఎం. సో 1000 స్పీడ్కి వచ్చేటప్పుడు మనకి ఏంటి అంటే IA dash is equals to EB సారీ IA dash is equals to IA. సో IA వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 50.50 ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది కదా. లోడ్ కరెంట్. సో లైన్ కరెంట్ ఎంత వచ్చింది 50.50 వచ్చింది కదా. సో ఈ 50.50ని ఇక్కడ వేసుకున్నాం అన్నమాట మనం. 50.50 ఇంటూ లైన్ కరెంట్ ఇంటూ N2/N1 హోల్ స్క్వేర్. ఏమన్నాడు ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ స్పీడ్ అన్నాడు కదా, అందుకని ఇక్కడ N స్క్వేర్ వేసుకున్నమాట. అంటే నథింగ్ బట్ N2/N1 హోల్ స్క్వేర్. సో N2 ఎంత ఇచ్చాడు 1000 ఇచ్చాడు బై 1500 చేస్తే మనకి ఎంత వస్తుంది 22.44 ఆంపియర్స్ వచ్చింది. సో మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి EB ఈజ్ ఈక్వల్స్ టు V మైనస్ IA డాష్ ఆఫ్ RA ప్లస్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ దట్ ఈక్వల్ టు EB ఎంత ఇచ్చాడు EB2 మనకి ఎంత వచ్చింది 138.58 వచ్చింది కదా. 138.58 ఈక్వల్ టు 220 మైనస్ సో IA డాష్. సో IA డాష్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 22.44 వచ్చింది కదా. 22.44 ఆఫ్ 0.25 ప్లస్
ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. దట్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమొస్తుంది 220 మైనస్, సో నథింగ్ బట్ ఏంటి అంటే ఈ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మీరు సింప్లిఫై చేయండి. సో సింపుల్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు, అట్లా కాకుండా మీరు సింప్లిఫై చేసి చూస్తే మీకు ఇక్కడ ఎంత వస్తుంది 3.378 ఓమ్స్ వస్తుంది. దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. మన 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర మనం ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ ఆర్మేచర్కి ఇన్ సిరీస్లో మనం ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసామో ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 3.378 మాట. సో దాని యొక్క మళ్ళీ పవర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో పవర్ లాస్ని IA స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, సో దట్ ఈక్వల్ టు 22.44. మనకి ఎంత వచ్చింది? IA 2 వచ్చింది కదా, ఎంత వచ్చింది? 22. IA ఎంత వచ్చింది మనకి? 22.44 వచ్చింది కదా. 22.44 ఇంటూ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ RA ప్లస్ 3.378 దట్ ఈక్వల్ టు మనకు వచ్చిన పవర్ లాస్ మాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటూ ఏం లేదమ్మా. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు అంటే మీకు 1500 స్పీడ్ ఆర్పిఎం ఇచ్చాడు, అవునా? సో 1500 స్పీడ్ దగ్గర మీకు వాల్యూస్ అనేవి ఇచ్చాడు. అండ్ మనకి స్పీడ్ వచ్చేసి 1500 స్పీడ్ నుంచి 1000 స్పీడ్కి మనకి డిక్రీజ్ అయింది అంటున్నాడు. అండ్ అట్లాగే మనకి 1500 స్పీడ్ ఆర్పిఎం దగ్గర మనకి నార్మల్ కండిషన్లోనే కాకుండా మనకు ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసాం. ఆ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్టర్నల్ వాల్యూ ఎంత అండ్ అట్లాగే మనకి పవర్ లాస్ ఎంత అని అడుగుతున్నాడు. అండ్ అట్లాగే 1000 స్పీడ్ ఆర్పిఎంకి రెడ్యూస్ అయిన తర్వాత కూడా మనం ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసాం. ఆ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అండ్ అట్లాగే పవర్ లాస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఆ రెండు క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం EB1 EB2ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మనం ఎఫిషియన్సీ వాల్యూ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు కదా, దాని నుంచి మనం లైన్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో లైన్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం షంట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేసాం. సో షంట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, దాని నుంచి మనం EB వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. EB వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏంటి EB1/EB2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2 కదా. మనకు అందులో EB1 వాల్యూ తెలుసు, N1 వాల్యూ తెలుసు, N2 వాల్యూ తెలుసు. సో ఆ 3 వాల్యూస్ తెలుసు కాబట్టి దాని నుంచి మనం EB2 వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. కాకపోతే మనకి EB2 అంటే ఏంటి? EB2 ఈజ్ ఈక్వల్స్ టు V మైనస్ IA ఆఫ్ RA కదా. అలా మనం మళ్ళీ ఏం చేసాం, ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు కూడా చేయాలి కాబట్టి మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాం అన్నమాట. సో అట్లా మనం చూడండి EB2 ప్లస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు చేయాలి కదా. ఇదివరకు ఏంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చెయ్యలేదు, నెక్స్ట్ చేసాం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసాం మనం, దాని నుంచి మనకి ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. సో ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, పవర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో పవర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి IA స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా వేయాలి. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని అట్లాగే ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూని వేసాం. సో చేస్తే మనకి ఏమొచ్చింది, ఇప్పుడు పవర్ లాస్ ఎట్ 1500 స్పీడ్ ఆర్పిఎం వచ్చింది. అండ్ అట్లాగే మనం 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కండిషన్స్ ఇచ్చాడు. ఏం కండిషన్ ఇచ్చాడు? ఫస్ట్ వన్, టార్క్ అనేది స్పీడ్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చాడు, టార్క్ వచ్చేసి మనకి స్క్వేర్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది అన్నాడు అనమాట. సో మనం ఆ రెండు కండిషన్స్ని యూజ్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నథింగ్ బట్ T ఈజ్ ప్రపోర్షనల్ టు IA అన్నాడు. అండ్ అట్లాగే T ఈజ్ ప్రపోర్షనల్ టు N అన్నాడు. అప్పుడు ఆ కండిషన్ ఏమవుతుంది, T ప్రపోర్షనల్ టు IA ప్రపోర్షనల్ టు N అవుతుంది కదా. సో మనం ఏం IA ప్రపోర్షనల్ టు N కండిషన్ తీసుకుని చేసామంట. దాని నుంచి మళ్ళీ మనం చేసాం బ్యాక్ EMF EBని ఫైండ్ అవుట్ చేసాం. సో బ్యాక్ EMF EBని ఫైండ్ అవుట్ చేసి 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర, అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయకుండా 1000 స్పీడ్ ఆర్పిఎం దగ్గర మనం బ్యాక్ EMFని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసాం, 1000 స్పీడ్ దగ్గర ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం అదే 1000 స్పీడ్ దగ్గర మళ్ళీ మనం ఏం చేసాం, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసామని చెప్పి అప్పుడు మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పవర్ లాస్ని క్యాలిక్యులేట్ చేసాం. సో పవర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, IA స్క్వేర్ RA కదా. సో IA స్క్వేర్ ఆఫ్ RA ప్లస్ ఆర్
ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ చేస్తే మనకు వచ్చేది పవర్ లాస్ ఆఫ్ ద ఆర్మేచర్ సర్క్యూట్ వస్తుంది. అప్పుడు మనకి వచ్చిన అది అప్పుడు మనం మొత్తం సింప్లిఫై చేస్తాం కదా, మన దగ్గర ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది టోటల్ పవర్ లాస్ ఆఫ్ ద ఆర్మేచర్ సర్క్యూట్ వెన్ ద మోటార్ ఈస్ రన్నింగ్ ఎట్ 1000 స్పీడ్ ఆర్పిఎం అనేది మనకి వస్తుందన్నమాట. అండ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మీకు షంట్ మోటార్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, అండ్ అట్లాగే ఆర్మేచర్ కరెంట్ వాల్యూ ఇచ్చాడు. మోటార్ వచ్చేసి మనకి 600 స్పీడ్తో రన్ అవుతుంది అన్నాడు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. సో మనకి ఏంటంటే ఇదిగోండి నెక్స్ట్ టోటల్ ఫస్ట్ అన్నాడు ఫుల్ లోడ్ కరెంట్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.25 ohms ఇచ్చాడు. స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐఏ వాల్యూ ఇచ్చాడు. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చాడు కదా, గివెన్ డేటా ఇచ్చాడు అన్నమాట. 200 volts ఇచ్చాడు, ఆర్ఏ ఇచ్చాడు, అండ్ కరెంట్ వాల్యూ ఇచ్చాడు, అండ్ అట్లాగే స్పీడ్ ఇచ్చాడు, అండ్ ఆర్ ఎక్స్టర్నల్ యాడ్ చేసినప్పుడు ఇచ్చాడు. అండ్ టోటల్లో వచ్చేసి మనకి టోటల్ లోడ్ కరెంట్ వచ్చేసి 16 amperes ఇచ్చాడు. అవునా? 16 amperes టోటల్ స్టాలింగ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టోటల్ కరెంట్ స్టాలింగ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ వోల్టేజ్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఆర్మేచర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ చేస్తే మనకు వచ్చేది టోటల్ స్టాలింగ్ కరెంట్ వస్తుంది. అంటే అదే 200 by 0.5 plus 0.5 చేస్తే మనకు వచ్చేది టోటల్ స్టాలింగ్ కరెంట్ వస్తుంది. అండ్ మనకి ఏంటి టీ ప్రపోర్షనల్ టు ఐఏ కదా, సో దెర్ఫోర్ స్టాలింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ చేయాలి. సో స్టాలింగ్ దట్ ఈక్వల్ టు అంటే స్టాలింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ టీ ప్రపోర్షనల్ టు ఐఏ కదా, అంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్, అంటే టార్క్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ కదా. సో అందుకని చెప్పేసి స్టాలింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈక్వల్ టు స్టాలింగ్ కరెంట్ బై ఫుల్ లోడ్ కరెంట్. సో మనకి స్టాలింగ్ కరెంట్ ఎంత వచ్చింది? ఇక్కడ 200 amperes వచ్చింది. ఫుల్ లోడ్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. సో 200 by 16 చేస్తే మనకి 12.5 వస్తుంది. దట్ ఈస్ ద టోటల్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్. చూడండి మనకి అన్నాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టాలింగ్ టార్క్ టు ద ఫుల్ లోడ్ టార్క్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. మనం ఏంటి ఇప్పుడు అదే మనం అక్కడ ఫైండ్ అవుట్ చేసాం. టీ ప్రపోర్షనల్ టు ఐఏ కండిషన్ తీసుకున్నాం. సో టీ ప్రపోర్షనల్ టు ఐఏ కదా, స్టాలింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈక్వల్ టు స్టాలింగ్ కరెంట్ బై ఫుల్ లోడ్ కరెంట్ కదా. స్టాలింగ్ కరెంట్ అంటే ఎంత? 200 వచ్చింది కాబట్టి 200 by 16 చేస్తే మనకు వచ్చేది రేషియో ఆఫ్ స్టాలింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ ఏం లేవు మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ అండ్ అట్లా ఆ కాన్సెప్ట్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లాస్ ఈరోజు క్లాస్ ఎండ్ అయిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.